హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు నితీష్ వ్లాగ్స్. గైస్ నాకు ఈ మధ్యకాలంలో ఏంటంటే చాలా ఎక్కువగా వచ్చిన ఒక క్వశ్చన్ ఏంటంటే కాంఫా అంటే ఏంటి అని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట. అంటే నేను మన గ్రూప్లో కానీ లేదంటే యూట్యూబ్లో కానీ కాంఫా F2 F3 అని చెప్పి పోస్ట్ చేశాను కదా. రీసెంట్గా మన ఒక F4 విఐపి గ్రేడ్ F4 ఇక్కడ మీకు వీడియో ఇస్తాను చూడండి. సో ఇది పోస్ట్ చేసినప్పుడు ఏంటంటే నాకు చాలా క్వశ్చన్స్ వచ్చాయి అనమాట. లైక్ ఏంటంటే F4 అంటే ఏంటి, F2 అంటే ఏంటి, మొన్న చూస్తే F4 అనేసా ఇప్పుడు చూస్తే F2 వేస్తున్నాం అని చెప్పి చాలా మంది క్వశ్చన్స్ అడిగారు అనమాట. నేను యాక్చువల్లీ దీని మీద వీడియో ఎప్పుడో 3 years బ్యాక్ అయితే చేశాను. అదైతే నేను ఎవరికి షేర్ చేయలేదు అనమాట. ఓకేనా, షేర్ చేయలేదంటే అడిగిన వాళ్ళకి లింక్ అయితే షేర్ చేయలేదు. సో ఎందుకు కొత్తగా ఇంకో వీడియో అయితే చేసి పోస్ట్ చేద్దామని చెప్పి ఎక్కడ కూడా వేయలేదు అనమాట. అండ్ ఈ వీడియోలో ఏంటంటే కాంఫా గురించి పర్ఫెక్ట్గా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో F1 F2 F3 అంటే ఏంటి, అండ్ ఇంకొకటి F0.5 కానీ F0.75 కానీ, సో ఇవంటి ఏంటి, ఇవి కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఒక టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు కాంఫా ఎలా వచ్చిందో దాని గురించి తెలుసుకున్నాం. మీకు ఆల్రెడీ తెలుసు దట్ ఫ్లవరాన్ ఈజ్ ఎ మ్యాన్ మేడ్ ఫిష్ అని చెప్పి. సో ఫ్లవరాన్ కాసేపు పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు వచ్చేసరికి మనం వీజా వద్దాం. సో వీజా అనేది వచ్చేసరికి ఒక వైల్డ్ స్పీషీస్ అనమాట. ఇది కూడా చిక్లెట్ అనే ఫ్యామిలీకి చెందుతుంది. సో ఈ వీజాలో ఏంటంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఓకేనా, బట్ అన్ని వెరైటీస్ అయితే వాడలేదనమాట. ఓన్లీ ఒక 6 to 5 వెరైటీస్ మాత్రమే వాడారు. సో అందులో మేజర్ గా వాడిన ఫిష్ ఏదంటే వీజా సిన్స్ పైలం అని చెప్పి ఒక ఫిష్ అయితే ఉంటుంది అనమాట. సో అది వైల్డ్ స్పీషీస్, అది నేచర్ లో పుట్టింది అనమాట. ఓకేనా, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ వీజాస్ లో ఒక ఫీమేల్ ని తీసుకొని ఫ్లవరాన్ తో, అంటే ఫ్లవరాన్ లైక్ ఈ KMLs ఉంటాయి కదా, సో వాటితో SRD మాక్సిమం వాడర్లేండి. SRD ఏంటంటే మనకి అవుట్పుట్ అంత బాగా రాదనమాట. సో ఇది వచ్చేసరికి ఒక ఫ్లవరాన్ ని తీసుకొని, ఒక మెయిల్ ఫ్లవరాన్ ని తీసుకొని అండ్ వీజా ఫీమేల్ తో సో ఎప్పుడైతే బ్రీడింగ్ చేస్తారో అప్పుడు అవుట్పుట్ వస్తుంది కదా. సో ఆ అవుట్పుట్ వచ్చేసరికి అంటే వాటి బేబీస్, ఓకేనా, సో వాటి బేబీస్ ఏవైతే వస్తాయో అవి వచ్చేసరికి మనం F1 అని అంటాం. ఓకేనా, F1 అవి కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. సో మనకి ఫస్ట్ అవుట్పుట్ ఏదైతే ఉందో అది F1 అనమాట. అంటే జనరేషన్స్ కింద అనుకోండి. ఓకేనా, F1 జనరేషన్ మనకు వచ్చింది. ఇప్పుడు మనకి F2 ఎలా వస్తుందంటే, సో F1 లో ఏవైతే ఉంటాయో ఇవన్నీ వచ్చేసరికి చాలా మంది మార్కెట్లో ఉండవు అనమాట. బట్ ఉంటాయి, కొన్ని మంచి మెయిల్స్ వచ్చాయంటే మార్కెట్లో అక్కడ ఉంటాయి. బట్ మాక్సిమం చాలా మంది ప్రిఫర్ చేయరు అనమాట. సో అండ్ ఇందులో వచ్చేసరికి ఏవైతే మెయిల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మాక్సిమం 99.9% అన్ని కూడా అన్ఫర్టైల్ గానే ఉంటాయి. ఏవి కూడా ఫర్టైల్ ఉండవు. సో ఇప్పుడు వచ్చిన అవుట్పుట్ అయితే ఉందో F1 అవుట్పుట్ అయితే ఉందో ఇందులో వచ్చేసరికి మాక్సిమం అన్ని మెయిల్స్ కూడా అన్ఫర్టైల్ గానే ఉంటాయి అనమాట. ఓకేనా, మాక్సిమం అన్ని ఆల్మోస్ట్ అన్ని కూడా అన్ఫర్టైల్ గా ఉంటాయి అనమాట. సో ఇందులో నుంచి ఏం చేస్తారంటే ఫీమేల్స్ పిక్ చేస్తారనమాట. సో F1 ఫీమేల్ ఏదైతే ఉందో అవి ఎగ్లెడ్ ఫీమేల్ తీసుకొని, ఓకేనా, మళ్ళీ KML తోనే అంటే మళ్ళీ ఫ్లవరాన్ తోనే మనము బ్రీడ్ చేసినప్పుడు ఏదైతే అవుట్పుట్ వస్తుందో అది వచ్చేసరికి F2. ఓకేనా, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒక ఫ్లవరాన్ ని అండ్ F1 లో ఉన్న ఫీమేల్ తీసుకొని క్రాస్ చేసినప్పుడు మనకు వచ్చే అవుట్పుట్ F2 అనమాట. సో సేమ్ వే మళ్ళీ మనం F2 లో ఒక ఫీమేల్ తీసుకొని మళ్ళీ ఫ్లవరాన్ తో బ్రీడ్ చేసామంటే అప్పుడు మనకి F3 వస్తుంది అనమాట. సో అండ్ సేమ్ వే మళ్ళీ F3 లో ఫీమేల్ తీసుకొని మళ్ళీ మనం ఫ్లవరాన్ తో బ్రీడ్ చేసామంటే మనకు వచ్చే అవుట్పుట్ F4 అనమాట. బట్ F4 దగ్గరికి వచ్చేస్తే ఏంటంటే F4 ని మాక్సిమం చాలా మంది KMLs అని పిలుస్తారు. ఎందుకంటే మనకి ఈ KML ఫ్లవరాన్ ఏదైతే ఉందో ఇది చాలా సార్లు మనకి రిపీటెడ్ అయింది. సో మీరు అబ్జర్వ్ చేశారంటే, సో మనము F0 నుంచి, అంటే F0 అంటే వీజా అనుకోండి. సో ఆ F0 నుంచి మనం అంటే ఫ్లవరాన్ని వేసుకుంటూ అంటే KMLని వేసుకుంటూ వస్తున్నాం కాబట్టి సో మనకి ఎక్కువ జెనెటిక్స్ అంటే ఫ్లవరాన్ ఎక్కువ జెనెటిక్స్ అనేది మిక్స్ అవడం వల్ల మనకి మాక్సిమం అన్ని F4 వచ్చేసరికి మనం F4 KML అని అంటాం. ఓకేనా, సో ఇక్కడ వరకు మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో గైస్ ఇప్పుడు మీకు క్లియర్గా కాంఫా ఎలా వచ్చిందో తెలిసిపోయింది కదా. సో అండ్ ఇందులో వచ్చేసరికి కాంఫాస్ ఏంటంటే కాంఫా వచ్చేసరికి మంచి యూనిక్ ఉంటాయి. ఓకేనా, ఫ్లవరాన్ అంతా కంపేర్ చేస్తే కాంఫాస్ చాలా యూనిక్ గా ఉంటాయి, చూడడానికి అంత బాగుంటాయి అనమాట. సో పర్సనల్ గా నాకు కాంఫాస్ అయితే ఇష్టం, మీకు చాలా వీడియోలో చెప్పాను నేను. కాంఫాలో కూడా ఏంటంటే గైస్ మనకి మెయిన్ వచ్చేసరికి F2. సో F2 కాంఫానే ఒక కింగ్ అనమాట. అంటే ఎట్లా అంటే మనకు మేజర్. సో కాంఫాలో పర్ఫెక్ట్ కాంఫా అంటే F2. ఓకేనా, ఎందుకంటే దాని రాప్టైల్ కానీ హెడ్ మీరు పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకండి. హెడ్ ఏంటంటే మనకి మోడరేట్ హంప్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా, సో మోడరేట్ హంప్, బట్ దాని కలరేషన్ కానీ దాని ఫిన్నేజ్ కానీ
దాని పర్లింగ్స్ కానీ ఇవన్నీ బాగుంటాయి F2లో. సో F2 ఏంటంటే పర్ఫెక్ట్ కంఫా. F3 కూడా కొన్ని బాగానే ఉంటాయి అనుకోండి. F3 ఏంటంటే హెడ్ అనేది కొంచెం పెద్దగా వస్తుంది అనమాట F3లో. సో ఇప్పుడు మీకు ఈ జనరేషన్స్ లైక్ F1, F2, F3 అనేవి మీకు ఎలానే క్లియర్గా తెలిసిపోయింది అనుకుంటాను. ఓకేనా. సో F4 అంటే అది కూడా మనకి ఈ కాంఫా లైనేజ్ అనమాట. సో దాన్ని మనం F4 KML అని అంటాం. సో ఇంకొకసారి మనం దాన్ని కానీ బ్రీడ్ చేసామంటే, అంటే F4లో ఫీమేల్ తీసుకొని ఫ్లవర్ అంతా బ్రీడ్ చేసామంటే అది కంప్లీట్గా ఫ్లవర్ అయిపోద్ది. ఓకేనా. సో ఇక్కడ మీకు క్లియర్ అనుకుంటాను. ఇప్పుడు ఏంటంటే F0.25 F0.75 ఏంటంటే సింపుల్ సేమ్ ఎట్లా అంటే మీకు ముందుగా చెప్పింది కదా, ఫ్లవరాన్ని వీజాన్ని తీసుకొని బ్రీడ్ చేస్తే మనకి F1 అవుట్పుట్ వస్తుందని చెప్పి. ఓకేనా. F1 కంఫాన్ తీసుకొని మళ్ళీ వీజతో అంటే ఫ్లవరంతో కాదనమాట. ఓకేనా. F1 తీసుకొని మళ్ళీ మన వీజతో బ్రీడ్ చేసినప్పుడు మనకి ఏదైతే అవుట్పుట్ వస్తుందో అది వచ్చేసరికి F0.25. ఓకేనా. సో ఇది మాక్సిమం ఉండదన్నమాట, చాలా తక్కువ. ఓకేనా. సో వీటి గురించి బాగా తెలిసిన వాళ్ళు అలాంటి వాళ్ళే నేనైతే పెంచుకోవడం జరుగుతుంది. ఇప్పటివరకు మార్కెట్లో కూడా చాలా తక్కువ ఉంటాయి ఇవి. సో దాని నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి F0.75 అంటారు. సో అట్లాగే అవి కూడా జనరేషన్స్ అనేవి వెళ్తూ ఉంటాయి అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ అది వచ్చరికి నెక్స్ట్ ఒక 2 జనరేషన్ తర్వాత దాన్ని హైబ్రిడ్ అని పిలుస్తారు. హైబ్రిడ్ సిన్స్పైలం అని చెప్పి పిలుస్తారు అనమాట. సో ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ గైస్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. లైక్ ఈ ఇండో జెన్జు ఏంటంటే అవి ఇంకా హైబ్రిడ్ అనమాట. అది కూడా చాలా బాగుంటుంది. బట్ ఏంటంటే అది చాలా చాలా పెద్దగా గ్రో అయింది. ప్లస్ ఏంటంటే దాని పర్లింగ్స్ దానికి ఎక్కువ కాస్ట్ అనమాట. మంచి పోలింగ్స్ అయితే ఉంటాయి, మంచి స్ట్రాంగ్ ఫిట్నెస్, అది కూడా చాలా బాగుంటుంది. సో దాని గురించి కూడా మీకు వీడియో కావాలంటే కింద కమెంట్ చేయండి, దాని గురించి కూడా వీడియో చేస్తాను నేను. ఓకేనా. అండ్ ఇప్పుడు కాంఫాలో మీరు ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్ని ఫిషెస్ కూడా ఒకేలా రావు అనమాట. సో కాంఫాలో మనం ఎప్పుడు ప్రిడిక్ట్ చేయలేం అది ఎట్లా మారద్దు అని చెప్పి. ఓకే కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ GBKML ఉంది కదా. సో దీంతో మనం F1 కంఫా ఫీమేల్. ఓకేనా. సో F1 కంఫా వేసామంటే మనకి నెక్స్ట్ అవుట్పుట్ వచ్చేసరికి GB కంఫాస్ వస్తాయి అనమాట. F2 కంఫాస్ అయితే వస్తాయి అనమాట. సో అంతే సింపుల్. సో GB ఏంటంటే GB వచ్చేసరికి గోల్డెన్ బేస్. సో ఇదేంటంటే మనకి పుట్టినప్పుడు నార్మల్ గా ఉంటుంది అనమాట, అన్ని ఫిషెస్ లాగే. సో పెరిగే కొద్దీ కంప్లీట్ గా ఫేడ్ అయితే అయిపోద్ది. సో కంఫా గురించి మాట్లాడుకోవాలంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయన్నమాట. బట్ నేను ఎందుకు ఇంత చెప్తున్నా అంటే మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా, సో మీకు క్లారిటీగా అర్థమైంది. సో కంఫా జనరేషన్స్ అంటే ఏంటి, సో కంఫా ఎలా వచ్చిందని చెప్పి మీకు క్లారిటీ అయితే క్లియర్గా వచ్చింది అనుకుంటున్నాను. ఓకేనా. సో ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, ఖచ్చితంగా వాటన్నిటికీ రిప్లై కూడా ఇస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ మన స్టాక్ రాబోతుంది గైస్. సో 1-2 డేస్లో అయితే రాబోతుంది అనమాట. సో ఇన్ కేస్ ఈసారి ఏంటంటే F4s కూడా వస్తున్నాయి అనమాట. ఓకేనా. F4s రెయిన్బో సిరీస్ కూడా వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మినీ బాంబ్స్ కూడా వస్తున్నాయి అనమాట. సో మీరు ఏం చేస్తారంటే కింద డిస్క్రిప్షన్లో వెళ్ళారంటే మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది అనమాట. సో దాని మీద క్లిక్ చేశారంటే డైరెక్ట్గా మీరు వాట్సాప్లో జాయిన్ అయిపోవచ్చు. సో మన వాట్సాప్లో జాయిన్ అవ్వండి. అక్కడైతే పోస్ట్ చేస్తుంటాను అనమాట సేల్స్ అన్ని కూడా. గైస్ నేను లాస్ట్ టైం ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను అనమాట, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లోరన్స్ అని చెప్పి, అంటే ఫ్లోరన్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి. ఆ వీడియో ఏంటంటే నేను ప్రాపర్గా పిక్చర్స్ ఏవి కూడా పెట్టకుండా బ్లైండ్గా అప్లోడ్ చేసి పడదొద్దాను అనమాట. సో దానికి చాలా మంది కమెంట్ చేశారు, లైక్ ఇట్లా చేస్తే ఎట్లా అంటే డైరెక్ట్గా నేను చెప్పుకుంటూ పోతే ఏది ఫోటో ఏది రెఫరెన్స్కి ఏది లేకుండా నువ్వు చెప్పుకుంటూ పోతే ఎట్లా తెలుస్తుంది ఏంటని చెప్పి. సో దానికి సారీ అనమాట. సో ఈ వీడియోలో ఏంటంటే మీకు క్లియర్గా అన్ని పిక్చర్స్ కూడా చూపించాను. సో మీకు ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. అండ్ ఈ వీడియోని మీ ఫిష్ లవర్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో అందరూ నెక్స్ట్ వీడియో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.